హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే రోజు వ్లాగ్ అండి. ఆఫ్టర్నూన్ నుంచి రొటీన్ అనమాట ఇది. మధ్యాహ్నం నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అప్పుడే ఇంకా మా సన్నగాడికి హాఫ్ డేస్ ఈ రోజుతో అయితే అయిపోతాయి అనమాట. సో ఇంకా అలా వెళ్ళి వాడిని తీసుకొని వచ్చి అప్పటి నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. మంగళగిరిలో ఏపీఎల్ మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి అని చెప్పాను కదా మొన్న ఒక వ్లాగ్ లో. సో మాకు 5 మినిట్స్ అయినా కూడా వెళ్ళడం కుదరట్లేదండి అని చెప్పాను మొన్న ఒక వ్లాగ్ లో. సో ఈ రోజు అయితే ఫైనల్స్ అన్నమాట. ఈ రోజు అయితే మేము కూడా వెళ్ళాము ఈ వ్లాగ్ లో అయితే. సో అది కూడా లైవ్ ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో అందుకే వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడ ఏంటంటే బెడ్షీట్స్ అవన్నీ కూడా ఇంకా మెషిన్ వాషింగ్ అయితే వేసాను అనమాట. ఇంకా వాటిలో అలా పైకి వచ్చి ఇంకా అలా ఆరేసేసాను. అసలు ఎండ గాలి మామూలుగా లేవండి ఈ రోజు మధ్యాహ్నం అయితే. మళ్ళీ కాసేపటికి మళ్ళీ వర్షం పడేలాగా అనిపించింది, కానీ మళ్ళీ ఎండ వచ్చేసింది అనమాట. సో అలా ఉంది. నేను ఆరేసినప్పుడు మాత్రం ఎండ బాగా ఉంది. గట్టిగా ఒక గంటన్నరలో అయితే మెషిన్ లో వేసినవే కదా ఇంకా ఎండిపోయాయి అనమాట. సో ఇంక ఇక్కడ ఏంటంటే అవి పైన ఆరేసి వచ్చి నేను కూడా లంచ్ చేసేసాను. ఈ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ లోకి పొటాటో ఫ్రై చేశాను అనమాట. ఇంకా అలా కొంచెం పండు మిర్చి చట్నీ ఉంది, అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నానని చెప్పాను కదా. సో అది టిఫిన్స్ లో తప్ప అన్నంలో వేసుకొని తినలేదు. ఇంకా ఎలా ఉందో ఒక ముద్దలోకి వేసుకుందాం అని చెప్పి ఇంకా అది కొంచెం వేసుకొని కర్రీతో కొంచెం అలా మధ్యాహ్నం లంచ్ అయితే చేసేసాను. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ రోజు నేను ఒక ప్రీమిక్స్ పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దోశ ప్రీమిక్స్ పౌడర్ అన్నమాట ఇది. అంటే మామూలుగా రెగ్యులర్ గా తినే దోశలు అయితే కాదు. నేను ఆల్రెడీ మీకు మొన్న కూడా షేర్ చేశాను కదా, ఒక 4-5 పప్పులు అలా వేసేసి దోశకైతే వేస్తూ ఉంటాను. సో అది నేనేంటంటే ఈ రోజు ప్రీమిక్స్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఒక్కొక్క రోజు మార్నింగ్ టైము బ్రేక్ఫాస్ట్ మనం ముందు రోజు నానబెట్టడం మర్చిపోయినా ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ కి అబ్బాయి ఏవో ఒకటి ఉంటాయిలే అనుకుంటాం, కానీ బట్ ఏమీ లేనప్పుడు హడావిడి అయిపోతుంది. ఏం చేయాలని చెప్పి గబాలన బయట అలా తెచ్చేసుకుంటూ ఉంటాము. కానీ ఈ ప్రీమిక్స్ పౌడర్ ఒకటి ఇడ్లీది కానీ దోశది ఏదైనా ఒక్కటున్నా చాలు మనకి ఎంచక్క హడావిడి లేకుండా కొంచెం అలా అప్పటికప్పుడు కలిపేసుకొని ఇడ్లీ అయితే ఇడ్లీ, దోశ అయితే దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఈ రోజు దోశకు ప్రిపేర్ చేసుకుంటున్నాను అబ్బా. ఇక్కడ ఏంటంటే నేను ఒక 3/4 కప్పు వరకు మినప గుళ్ళు తీసుకున్నాను. ఒక 1/2 కప్ పచ్చిశనగ పప్పు నా దగ్గర కొంచెమే ఉన్నాయి. మళ్ళీ కర్రీస్ లోకి పోపులు పెట్టడానికి కావాలని ఒక 1/2 కప్ వేసుకున్నాను. అలాగే ఒక 3/4 కప్పు వరకు బొబ్బర్లు, ఒక 3/4 కప్పు ఈ చనా ఉంటాయి కదా శనగలు, తెల్ల శనగలు అవైతే వేసుకున్నాను. అంటే గ్లాస్ 3/4 గ్లాస్ అన్నమాట. అండ్ ఒక గ్లాస్ వరకు రాగులు మాత్రం ఒక గ్లాస్ అలా వేసుకున్నాను. సో అన్ని ఈక్వల్ రేషియోలో వేసుకోవచ్చు. బట్ నేనైతే రాగులు ఒక గ్లాస్ వరకు వేసుకున్నాను అన్నమాట. కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సో అవి కొంచెం మనకి ఫైబర్ అదంతా ఎక్కువ ఉంటుంది కదా, అన్నిట్లో ఉంటదిలేండి. బట్ రాగులు నేను కావాలని వేసుకున్నాను అన్నమాట అది. సో అన్నిటిని కూడా అలా ఈక్వల్ రేషియోలో వేసుకొని ఇంకా మీ ఇష్టం, పెసలు కావాలంటే పెసలు వేసుకోవచ్చు. ఇంకా ఇవి ఉంటాయి కదా జొన్నలు, అవి కూడా వేసుకోవచ్చు అన్నమాట. బట్ నేను మాత్రం ఈ 5 వేసుకున్నాను. నా దగ్గర పెసలు ఏంటంటే పెసర దోశ వేస్తూ ఉంటాను కాబట్టి నేను ఎక్కువగానే ఇంకా పెసలు అయితే వేయలేదు, స్కిప్ చేశాను అనమాట. సో పెసలు కూడా వేసుకోవచ్చు. ఇందులో రైస్ లాంటిదైతే బియ్యం అట్లాంటివి అయితే ఏమీ వేయట్లేదు అనమాట. ఈ 5 రకాల పప్పులు వేసుకొని వీటిని ఒక 4-5 సార్లు బాగా కడగాలి. ఎందుకంటే రాగుల్లో మనకి చాలా డస్ట్ పార్టికల్స్ అయితే ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసేసి ఒక 4-5 సార్లు రాగులు సపరేట్ గా కడుక్కుంటాము అంటే మిగిలిన ఒక 2 సార్లు కడుక్కున్నా సరిపోతుంది. ఇంక నేను అన్ని కలిపి వేసేసాను కాబట్టి ఒక 4 సార్లు అలాగా బాగా కడుక్కోవాలి. కడిగి ఇంకా వాటర్ మొత్తం కూడా అలా వంపేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత పైకి వచ్చేసి ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని వీటిని ఈవెన్ గా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం ఆ తడంతా పోయేంత వరకు కూడా ఆరబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది మనం స్టోర్ చేసుకుంటాం కదా, సో అందుకని, లేదంటే మళ్ళీ పాడైపోతుంది. అందుకని కొంచెం ఆ తడంతా పోయేంత వరకు అవి కొంచెం డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకొని ఆ తర్వాత వీటిని ఏంటంటే రోస్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఒక కాటన్ క్లాత్ పైన వేసి అలా ఆరబెట్టేసి, నా హెయిర్ ఏంటోనబ్బా ఎన్నిసార్లు జడ వేసిన ఇదిగోండి ఇటు పక్కది ఇటు పక్కకి అలా ఎగిరిపోతా ఉంటుంది. ఈరోజు 3 సార్లు వేసాను అనమాట జడ. పొద్దున్న లేచిన దగ్గర నుంచి 3 సార్లు ఏమో వేసినట్టున్నాను. ఎన్నిసార్లు వేసిన ఒక గంటకి ఇటు పక్కకి ఇట్లా ఎగిరిపోతుంది, ఇటు పక్కకి ఇట్లా ఎగిరిపోతుంది. ఈ బేబీ హెయిర్ ఏవో కానీ వచ్చి తినేటప్పుడు నోట్లో పడతాయి గాలికి.
ఇలా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అలా వచ్చి కళ్ళల్లో పడిపోతూ ఉంటాయి అన్నమాట. కలవు, జడలో కలవు, కుదురుగా ఉండవు, నన్ను కుదురుగా ఉండనివ్వవు. సో ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను, ఏవో చూసుకుంటా ఉన్నాను, ఇంకా అలా వచ్చి మొహం మీద పడ, కళ్ళల్లో పడ, బాగా విసిగిస్తున్నాయి అనమాట. తీరా ఇవి నేను కొంచెం అలా ఎండలో ఆరబెడదాం అనుకునేసరికి కొంచెం ఎండ అయితే తగ్గిందనమాట. నేనైతే అక్కడే కూర్చున్నాను ఇవి కొంచెం ఆరేంత వరకు. ఎందుకంటే కాకులవి తిరుగుతూ ఉన్నాయి. గబాల్నొచ్చేసి ఎక్కడ తినేస్తాయో అని జెప్పేసేసి ఇంకా పక్కన స్టెప్స్ ఉన్నాయి కదా! అక్కడ కొంచెం బావుంది. చల్లటి గాలి తోలుతుందిలే అని చెప్పేసి ఇంక అక్కడే కూర్చున్నాను. ఇంక పనిలో పని ఇవి గూడా ఎటు ఆరిపోయాయిలే అని చెప్పేసి ఇంక వీటిల్ని గూడా అలా ఒకేసారి మడత పెట్టుకుంటున్నాననమాట. అవి ఆరేలోపు కాసేపు అక్కడ కూర్చొని ఫోన్‌లో ఏవో జూసుకున్నాను. ఆ తర్వాతయితే ఇవి మడత పెట్టేసుకుంటున్నాననమాట. ఎందుకు ఖాళీగా కూర్చొని టైం వేస్ట్ జేయడము. మళ్ళీ కిందకి వెళ్ళాలి, మళ్ళీ పైకి రావాలి. ఈ ఎండకి ఈ 4 మెట్లు ఎక్కేసరికే ఆయాసము, రొప్పొచ్చేస్తున్నాయి అబ్బా! నిజంగా. కింద నుంచి పైకి వచ్చేసరికే ఇక రొప్పొచ్చేస్తుంది. సో, ఇంక అందుకని జెప్పి పనిలో పని అవి ఆరిపోయాయిలెండి. అందులోనూ గాలి బాగా తోలేసరికి క్లిప్స్ పెట్టినా గూడా నేనొచ్చేసరికి కింద పడిపోయున్నాయనమాట. ఇంకలా ఇవి కూడా అంతలోపు ఆరిపోయాయి. ఇంక వాటిల్ని గూడా అలా ఒక బౌల్‌లోకైతే వేసేసుకొని ఇంకలా కిందకైతే వచ్చేసాననమాట. ఇప్పుడు వీటిల్ని ఏం చేయాలంటే మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా వీటిల్ని ఒకసారి వాటర్‌తో క్లీన్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా గూడా చేయండి. ఎందుకంటే మామూలుగా మనం పోపులవి పెట్టినప్పుడు కొంచెం క్వాంటిటీ కాబట్టి శనగపప్పు కానీ, మినపగుళ్ళు గానీ వేసిస్తాం కానీ, బట్ ఈ రిమైనింగ్ రాగులేంటంటే కొంచెం ఎక్కువ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి వా ఒకసారి వాటర్‌తో క్లీన్ చేసుకున్నామనుకోండి పోయేదేముంది చెప్పండి. కాసేపు ఎండలో పెట్టేస్తే అవి చక్కగా ఆరిపోతాయి. ఆ తర్వాత ఎటు డ్రై రోస్ట్ చేసుకుంటాం కాబట్టి మనకు కూడా ఒక గిలి లేకుండా ఉంటదనమాట. అబ్బే! కడగకుండా వేసేసామే, కడగకుండా చేసేసామే అని ఇది లేకుండా ఉంటదనమాట. ఇంక నేనైతే కొంచెం ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఒక 2 సార్లుగా వీటిల్నయితే డ్రై రోస్ట్ చేసుకున్నాను. చాలా పేషెన్స్‌తో లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిల్నయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి. అడుగు పట్టకుండా చూడండబ్బా! రాగులున్నాయి కాబట్టి అవి త్వరగా అడుగునుంటాయనమాట. సో, అవి అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇక్కడేంటంటే మరి చాలా టైం పడతది గదా! అవి రోస్ట్ అయ్యేసరికి. అందుకని నుంచోలేక ఒక చైరేసుకొని కూర్చున్నాను ఫస్ట్. కానీ అందట్లేదు. అందుకని మళ్ళీ ఆ కౌంటర్ టాప్ అయితే ఎక్కాననమాట. మరి చాలా టైం పడతది. అందులోను ఎండగా ఉంది. ఆ చెమటలకి అసలా మామూలుగా లేదు. కానీ ఇలాంటిది ఒకటి ఉంటే ఏంటంటే మనకి మార్నింగ్ టైము హడావిడి లేకుండా ఉంటది మన కిచెన్‌లో. ముందు రోజు పప్పు నానబెట్టడం మర్చిపోయినా, లేదంటే ఏదన్నా ఎక్కడికన్నా ఊరలా వెళ్ళి వచ్చినప్పుడు ఇంక నైట్‌కి అలా వచ్చామనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ ఉందంటే ఏం చేయాలి అని చెప్పి హడావిడి పడకుండా, అంటే టైంకి ఏమీ లేనప్పుడు ఇది మనకి బాగా హెల్ప్ అవుతదనమాట. అండ్ మోస్ట్‌లీ పిల్లలున్నారంటే నాకు ఈ టైంలో దోస కావాలి, ఆ టైంలో దోస కావాలని ఇట్లా అడుగుతూ ఉంటారు. సో, అలా ఇదొక్కటి చేసి పెట్టుకున్నామంటే మనకి ఏదో ఒక టైంలో డెఫినైట్‌లీ యూజ్ ఉంటుంది. సో, ఇంక ఫైనల్లీ అన్నీ గూడా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకున్నాను. అండ్ లాస్ట్‌లో ఇక్కడ నేను పూల్ మక్కన కూడా యాడ్ చేశానండి. సో, అందులో ఏంటంటే కొంచెం మెంతులు కూడా యాడ్ చేసి వాటిల్ని గూడా ఒకసారి రోస్ట్ చేసుకున్నాననమాట. సో, ఇవి కంప్లీట్‌గా చల్లారిపోవాలి. కంప్లీట్‌గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అండ్ ఇంకొకటేంటంటే మనం నానపెట్టుకుంటాం చూసారా పప్పు. సో, నానపెట్టుకుంటే ఎలా ఉంటాయో దోసలు అలా అయితే ఉండవు డెఫినైట్‌లీ. ఎందుకంటే వీటిల్ని మనం రోస్ట్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ గూడా కొంచెం తగులుతదనమాట. అంటే మనము సున్నుండలు తింటాం గదా! సో, సున్నుండలు తిన్నప్పుడు ఆ మినుములు కానీ అవి వేయిస్తే కొంచెం వాటి ఫ్లేవర్ తగులుతది గదా! సో, కొంచెం ఆ ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఎందుకంటే వీటన్నిటిని మనం వేయించాం కాబట్టి. నానపెడితే ఒక టేస్ట్ ఉంటది. ఎందుకంటే వాటిల్ని నానపెడతాం కాబట్టి. బట్ వీటిల్ని రోస్ట్ చేసాం కాబట్టి వీటి టేస్ట్ అయితే కొంచెం మార్పు ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటాయన్నమాట. సో, అది ఇంక ఇవి కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఫస్ట్ రోస్ట్ చేసినవి సెకండ్‌వి రోస్ట్ చేసేసరికి ఫ్యాన్ కింద పెట్టేసరికి చల్లారిపోయాయి. ఇంక అందుకని ఫస్ట్ అయితే వాటిల్ని ఇలాగా సాధ్యమైనంత వరకు మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఎంత సాధ్యమైతే అంత మెత్తగా వీటిల్నయితే పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. లేదు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాము అంటే చక్కగా మిల్లు దగ్గరికి తీసుకెళ్ళినా కూడా అక్కడ మనకి పౌడర్ లాగా చేసేసి ఇస్తారు. అది ఇంకా మెత్తగా వస్తది. మనం మిక్సీలో వేసుకున్న దానికంటే కూడా. కానీ మిల్లు దగ్గర వేసుకున్నదేంటంటే డెఫినైట్‌లీ జల్లించుకోండి. ఎందుకంటే అన్ని రకాలు ఏవేవో వేస్తూ ఉంటారు కాబట్టి అన్ని కలవకుండా జల్లెడ పట్టుకోవడం వల్ల బావుంటుందనమాట. ఇక్కడైతే నేనేమి జల్లెడ పట్టలేదు. అంటే
నాకు టైం లేక నేను పట్టలేదండి. ఆ రోజైతే పట్టలేదనమాట. సో, మీ ఇష్టం. మీరు జల్లించుకోవాలి అనుకుంటే జల్లించుకోండి. బట్ సాధ్యమైనంత వరకు మెత్తగా మిక్సీ పట్టడానికి చూడండి. ఓకేనా? సో, అది ఇంకా అలా ఫస్ట్ రోజు చేసుకున్నవైతే మిక్సీ పట్టేసి అలా బౌల్‌లోకి తీసుకొని సైడ్‌కి పెట్టేసాను. అండ్ రిమైనింగ్‌వయితే చల్లారుతున్నాయి. ఈలోపు ఇంకా వాసవి కూడా వచ్చే టైం అయిందనమాట స్కూల్ నుంచి. షణ్విక్ అయితే పడుకున్నాడు ప్రస్తుతానికి. ఇంక వాసవికొచ్చే టైం గూడా అయింది. ఏమి స్నాక్స్ చేయలేదు నేనైతే. ఇంక ఇంట్లో కీర ఉన్నాయి. వాడు అస్సలు కీరానే తినడండి. మామూలుగా సలాడ్స్‌లో కానివ్వండి, అలా అస్సలు తినడనమాట. నేనింకా శాండ్‌విచ్‌లు అలాంటి వాటిల్లో వేస్తూ ఉంటాను వాడు తినిపించడానికి. ఇంక ఇవాళ ఏంటంటే జ్యూస్ లాగా చేసేస్తున్నాననమాట. ఇదైతే కొంచెం చల్ల చల్లగా, తీపిగా ఉంటది తాగేస్తారు కదా అని చెప్పేసేసి ఇంకా అలాగా జ్యూస్ లాగా చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం సబ్జా నానబెట్టుకొని ఇక్కడ కీరాని ఇలాగ స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఇలా జార్‌లో వేసేసుకొని వాటర్ వేసేసి ఇంకా అలా జ్యూస్ ప్రిపేర్ చేశాను. ఫస్ట్ జ్యూసర్‌లో వేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకులే ఇది కీరానే కదా అని చెప్పేసి అంటే మనం వేస్ట్‌గా పడేసే పల్ప్ ఏమి ఉండదు కదా! అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ మిక్సీ జార్‌లోనే వేసి ఇంకా కొంచెం వాటర్ వేసుకొని అలా జ్యూస్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఒకసారి అలా స్ట్రెయిన్ చేస్తున్నానులెండి. ఎందుకంటే మామూలుగా కీరా అనేసరికి పిల్లలు పెద్దగా తాగడానికి, తినడానికి ఇష్టపడరు. ఇంకా అందులో మళ్ళీ జ్యూస్ లాగా చేసినా అంటే కొంచెం పల్ప్ అయితే ఉంటది డెఫినైట్‌లీ. ఇంకా మళ్ళా పల్ప్ ఉంటే ఇంకా తాగరనమాట. అసలు తాగకుండా ఉన్నదానికంటే కొంచెం ఇలా వడకట్టుకొని తాగించడం బెటర్ గదా! ఇదిగోండి ఫైనల్‌గా అంత పల్ప్ అయితే వచ్చింది. ఒక 1 ½ స్పూన్ వరకు. మళ్ళీ అందులో కొంచెం పల్ప్ తీసుకొని జ్యూస్‌లో అయితే యాడ్ చేశాను. మరీ ఎక్కువ ఉంటే తాగరు గానీ బట్ ఎక్కడో కొంచెం లైట్‌గా తగిలినా పర్లేదులే అని జెప్పేసి మళ్ళీ పల్ప్ కొంచెం అయితే యాడ్ చేశాననమాట. ఎందుకంటే ఫైబర్ అంతా దానిలోనే ఉంటది గదా! అందుకని జెప్పి. ఇంకా అలా జ్యూస్ ప్రిపేర్ చేసి అందులో కొంచెం లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నాను. అండ్ నా దగ్గర పటికి బెల్లం లేదు ప్రస్తుతానికి. అందుకే ఒక 3 స్పూన్స్ అలా షుగర్ యాడ్ చేశాను గానీ తర్వాత గుర్తొచ్చింది కొంచెం హనీ అయినా వేసి ఉండాల్సింది అని జెప్పి. బట్ పర్లేదులెండి ఎప్పుడైనా ఒకసారి ఏం కాదు. అండ్ తర్వాత ఇందాక సబ్జా నానబెట్టుకున్నాను కదా! అవి కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందనమాట. అండ్ ఫైనల్‌గా కరెక్ట్‌గా ఇదిగోండి మాకు కరెక్ట్‌గా ఒక 4 గ్లాసెస్ వరకు జ్యూస్ అయితే అయిపోయింది. ఇంకా అలా తలా ఒక గ్లాస్ తాగేస్తున్నాము. నేను తెచ్చాలేదా? తాగు. నాకు తెలుసుగా నీ గురించి. బాగుంది తాగు. తాగు. అది నాకింతొద్దని చెప్పి ముందే చెప్తున్నాడు. నేను ఒక సిప్ తాగేసి ఇంక రిమైనింగ్ అంతా వాడికే ఇచ్చేసాను. తర్వాత అయితే ఇక్కడ మా సన్నగాడు కూడా లేచాడు. వీడు రాగానే వాడు లేచాడులెండి. ఇంక వాడికి కూడా ఒక గ్లాస్ అయితే ఇచ్చేసి ఇంక అలా మేమిద్దరం అయితే బయట కూర్చొని తాగుతూ ఉన్నామనమాట. పర్లేదు సన్నగాడు ఏంటంటే వీడికి చల్లగా ఉంటే చాలు తాగేస్తాడనమాట. ఇంకా అలా చూడండి ఆల్మోస్ట్ తాగేసాడు. లాస్ట్‌లో ఒక గుక్క మాత్రం తాగలేకపోయాడు. ఇంకా వాళ్ళ నాన్నకైతే ఇచ్చేసాడు. అంటే వాళ్ళదెంత పొట్ట చెప్పండి. మామూలుగా ఏయన్నా అయితే తాగుతారు కానీ ఇలాంటి హెల్తీ తాగిచ్చాలంటే పిల్లలతో చాలా కష్టము. బట్ వాసిఫ్ కూడా ఒక సిప్ తాగాను అంతే స్టార్టింగ్‌లో మొత్తం తాగేసాడు. వీడు లాస్ట్‌లో కొంచెం ఉంచాడనమాట. వాళ్ళ నాన్నకి పోసేసాడు. ఇంకా అలా జ్యూస్ అయితే తాగేసాము. అండ్ ఇంకా బెడ్‌రూమ్ దగ్గరకైతే వచ్చేసాను. ఇంక ఇవి తీసేసాను కదండీ! ఇక మా వాడు ఈ పియానో తెచ్చుకున్నాడనమాట ఊరు నుంచి వచ్చేటప్పుడు మా చిన్నోడు. ఇంకా అది పెట్టుకోవడం, స్కూల్ నుంచి రాగానే కాసేపు దాన్ని మోగించుకోవడం. సో, ఇంకా అలా కాసేపు ఆడుకున్నాడు. ఇంక ఈ పిల్లోస్‌కి కవర్స్ ఇంకా బెడ్‌షీట్ అదంతా వేద్దాంలే అని చెప్పేసేసి ఇంకా అలా వచ్చి ఇంకా బెడ్‌షీట్ అలాగే పిల్లోస్‌కి కవర్స్ కూడా వేసేసాననమాట. ఈ బెడ్‌షీట్స్ ఇవి ఎక్కడ తీసుకున్నారు మీరు అని చెప్పి అడిగారు మొన్న ఒకళ్ళు. సో, ఇవైతే నేను అమెజాన్‌లో తీసుకున్నాను. ఆల్రెడీ ఓపెన్ చేసేప్పుడు కూడా వీడియో అయితే షూట్ చేశాను. అప్పుడే లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను. ఇంకా ఎవరికన్నా కావాలంటే ఈ వీడియోలో కూడా డిస్క్రిప్షన్‌లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఆ తర్వాత రిమైనింగ్ పప్పులు ఉన్నాయి కదండీ! వాటిని కూడా మొత్తం పౌడర్ లాగా చేసి ఇదిగోండి ఒక ప్లేట్‌లో అయితే వేసుకున్నాను. సో, మిక్సీ పట్టాం కాబట్టి పౌడర్ అనేది వేడిగా ఉంటదనమాట మనకు ఆ పిండి. సో, కొంచెం చల్లారేంత వరకు బయట పెట్టేసేయండి. వేడి మీద స్టోర్ చేస్తే మళ్ళీ పిండి చేదొచ్చేస్తది. సో, పురుగు పట్టేస్తది. కాబట్టి చల్లారిన తర్వాతే ఇలా ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోండి. ఇంకెంచక్కా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఏంటంటే కొంచెం పెరుగు తీసుకొని పెరుగుని బాగా బీట్ చేసి అందులో పిండి వేసేసి ఇంకా కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసేసుకొని మనం దోస బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవడమేననమాట. సో, ఇంక ఈ వ్లాగ్‌లో అయితే దోసలేమి చూపించలేదు కానీ బట్ నెక్స్ట్ ఎప్పుడైనా డెఫినెట్‌లీ దోసలు కూడా చూపిస్తాను. చాలా బాగా వచ్చాయన్నమాట. లెంతీ అయిపోయింది వీడియో అందుకనే చూయించలేదు.
సో అది ఇంకా నేనైతే ఇక్కడ పనిలో పని ఒకేసారి కౌంటర్ టాప్ మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మ్యాచ్‌కి వెళ్ళాలి కదా! అందుకని చెప్పేసేసి ఇంకా మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను. అండ్ ఇల్లు అది కూడా ఊడవలేదులెండి. ఇంకా ఇల్లు ఊడ్చేసేసి తర్వాత అయితే ఇంకా మ్యాచ్‌కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ రెడీ అయిపోతున్నాననమాట. గిన్నెలు అవన్నీ కూడా కడుక్కొని కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే వచ్చేసరికి మళ్ళీ లేట్ అయిపోతది. అండ్ డిన్నర్ కూడా ఏదో ఒకటి బయట చేసేద్దామని చెప్పి అనుకుంటున్నామనమాట. ఇంకా అందుకని ఒకేసారి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయాననమాట. సో, ఈ డ్రెస్ కూడా బాగుందండి. ఎక్కడికైనా సింపుల్‌గా షాపింగ్స్‌కి వాటికి వెళ్ళడానికి ఫ్రాక్స్ యూజ్ చేసే వాళ్ళకి డెఫినెట్‌లీ చాలా బావుంటుంది. దీన్ని కూడా ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేస్తాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఇంకా సింపుల్‌గా అలా అయితే రెడీ అయిపోయాము. ఏపీఎల్ మ్యాచ్ ఫైనల్ అన్నమాట మంగళగిరిలో. ఫైనల్‌గా మా వారు ఫైనల్స్‌కి తీసుకెళ్తున్నారు. ఎప్పుడొకప్పుడు లేండి. నిన్న తీసుకెళ్తా అన్నారు కానీ ఇంకా రేపే కదా ఫైనల్స్, రేపు వెళ్దాం అనేసి అన్నాను. అందుకే ఇంక ఈరోజు తీసుకెళ్తున్నారు. అమ్మ పట్టవే. మూసుకున్నాం. చేసాం కిందే ఉన్నాను. మా చిన్నోడు ఎప్పుడు బండి మీదనే తీసుకెళ్తావు, గాల్లో తీసుకెళ్ళొచ్చు కదా నాన్న అని చెప్పి అడుగుతున్నాడు. ఇంక అందుకని మా వారు కళ్ళు మూసుకోండి గాల్లో వెళ్దాం అని చెప్పి అలా కళ్ళు మూసుకోమని చెప్తున్నారు అన్నమాట. సో ఇంకా అలా ఫైనల్లీ ఆల్మోస్ట్ వచ్చేసామండి. అసలు ఈ రోడ్ ఇంతకు ముందు ఎంత ఫ్రీగా ఉండేదంటే ఈ ఏపీఎల్ పుణ్యమా అంట అసలు మొత్తం కూడా ఎంత మంది సో ఈ రోజు ఫైనల్ మ్యాచ్ అన్నమాట. ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అన్నమాట. ఫైనల్ మ్యాచ్ వచ్చేసి సింహాద్రి వైజాగ్ లయన్స్ అలాగే భీమవరం బుల్స్ అంటండి. అసలు ఎంత మంది వచ్చారంటే అసలు ఇంతమంది అసలు ఎక్కడి నుంచి వచ్చారా బాబు అనిపించింది నిజంగా ఆ జనాన్ని చూస్తే. 7:30కి మ్యాచ్ స్టార్ట్, మేము వెళ్ళేసరికి 7:40 అయింది. అప్పటికే మొత్తం కూడా నిండిపోయారనమాట. అసలు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. కొన్నిటికేమో అటు పక్కన పాసెస్ ఉంటేనే ఎల్లో అంట, ఇటు మొత్తం కూడా ఫ్రీనే. అందులోను ఫ్రీ అవడం వల్ల అసలు ఎక్కడెక్కడ జనం మొత్తం కూడా వచ్చారనమాట. ఇది చూసి అసలు ఎంత మందికి స్టేడియంలో కూర్చొని ఇలా మ్యాచ్ చూడాలి అని ఒక కోరిక ఉందో అర్థమైంది నాకైతే. ಯಾರು ಯಾವ್ದು చేయొత్తునా నాకైతే నిజంగా ఒక్కసారన్నా లైఫ్‌లో ఇలా స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూస్తానా అని అనుకున్నాను. మా వారిని కూడా అడిగాను ఎప్పుడు, "ఒకసారన్నా స్టేడియంకి తీసుకెళ్ళి మ్యాచ్ చూపించని" చెప్పి. ఫైనల్లీ మంగళగిరిలో కన్‌స్ట్రక్ట్ చేసిన ఏసీ 15 సంవత్సరాల నుంచి కూడా కన్‌స్ట్రక్ట్ చేస్తుంటే అది ఫైనల్ ఇప్పటికి అయిపోయింది. అది కూడా అంత బాగేం లేదు కానీ బట్ పర్లేదు బాగుందనమాట. సో, అది ఇంకా అలా ఫైనల్లీ మ్యాచ్ అయితే చూసాను స్టేడియంలో కూర్చొని అలాగా. మేమైతే ఒక బ్యాటింగ్ చూసి వచ్చేసామండి. ఎందుకంటే పిల్లలున్నారు, మళ్ళీ మార్నింగ్ స్కూల్ ఉంది. అప్పటికే అది దగ్గరగా 9:45 అయిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ అయిపోయేసరికి. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి వైజాగ్ లయన్స్ చేశారనమాట. అండ్ భీమవరం బుల్స్ బ్యాటింగ్ నెక్స్ట్. సో అదైతే ఇంకా మేము చూడలేదు. ఇంకేదైనా ఫుడ్ తిందాంలే అని చెప్పేసి ఇంకా అలా బయటకైతే వస్తున్నాము. ఇంకా అలా బర్కాస్కి అయితే వచ్చాం. నిజంగా స్టేడియం దగ్గర నుంచి బయటకు వచ్చేసరికి ఊబిలోంచి బయటకు వచ్చినట్టుందండి. అంతమంది జనం అనమాట. అసలు నిజంగా అసలు ఎక్కడి నుంచి వచ్చారో ఏమో. ఇక ఐపీఎల్‌కి ఇలా ఉంది అంటే ఇంకా ఐపీఎల్ మ్యాచ్ ఒక్కటి కండక్ట్ చేస్తే అసలు ఇక ఎలా ఉంటదో
అనిపించింది. ఇంకా అసలు ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వస్తారు, అసలు చీమ దూరడానికి కూడా ఖాళీ ఉండేది కాదేమో. కాకపోతే ఇంకా దానికి ఫ్రీ పాస్ అయితే ఉండదు, ఎంతో కొంత ఖచ్చితంగా మనీ అయితే ఛార్జ్ చేస్తారు కదా. ఇక్కడ మేమైతే బర్కస్కి వచ్చామండి. ఏ అన్నం తినరా. ఏదైనా టిఫిన్ అలా చేద్దాం అనుకున్నాం కానీ మా చిన్నోడు ఇంకా చికెన్ తిందాం అని చెప్పేసి గోల. ఇంక అందుకని బర్కస్కి వచ్చి ఫస్ట్ అయితే చిల్లీ చికెన్ చెప్పాము, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ మండీ చెప్పాము. అప్పటికి చాలా టైం అయిపోయిందిలే అని హాఫ్ మండీ చెప్పాము అనమాట. ఇంకా చక్కగా తినేసాము. ఇంకా తర్వాత అయితే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, ఏ వీడియో కూడా షూట్ చేయలేకపోయాను. వచ్చేటప్పుడు అయితే ఫుల్ ట్రాఫిక్ సో అనమాట. ఇంకా ఇప్పుడే పిల్లలు అయితే వెళ్ళిపోయారు అబ్బా స్కూల్కి. అండ్ ఈ రోజు ఇంకా మా షన్నుగడికి ఫుల్ డేస్ అనమాట. అండ్ వాస్విక్ కూడా ఒకేసారి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. దోశలు అయితే అవే వేసాను, చూసారు కదా. సో నైట్ వచ్చేసరికి మేము 11 దాటిపోయింది అనమాట. 11 దాటింది. మేము ఫుడ్ తినడానికి వెళ్ళి వచ్చేసరికి మ్యాచ్ కూడా అయిపోయి మళ్ళీ ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం అనమాట వచ్చేటప్పుడు. దానివల్ల కొంచెం లేట్ అయింది. రైల్వే గేట్ దగ్గర అసలు ఎంత మంది అండి బాబు, వామ్మ జనం ఏంటో ఏమో కానీ ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా నేను మా మంగళగిరిలో అంతమందిని చూడలేదు. ఈ మ్యాచ్ పుణ్యమా అంట, అసలు ఎంత మంది ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు. సో ఫైనల్లీ మేము కూడా మంచిగా చూసాము అనమాట. నాకు ఒక చిన్న కోరిక, అలా ఒక్కసారన్నా స్టేడియంలో మ్యాచ్ చూస్తాను అని చెప్పేసి. సో ఫైనల్లీ మంగళగిరిలో ఉన్న స్టేడియం పుణ్యమా అంట, ఈ ఏపీఎల్ మ్యాచెస్ పుణ్యమా అంట చూసేసాను అనమాట. సో అది అసలు ఫైనల్ మ్యాచ్ ఎవరు గెలిచారో చెప్పలేదు కదా. సో భీమవరం బుల్స్ అయితే గెలిచారంటండి, మేమైతే చూడలేదు కానీ. బట్ మేము ఫుడ్ తిని వచ్చేసరికి మ్యాచ్ అయిపోయిందంట. అంటే 9 ఓవర్స్కే వాళ్ళు 140 ఏమో కొట్టారంట, వాళ్ళు వచ్చేసి 139 ఏమో కొట్టినట్టున్నారు. వీళ్ళు 9 ఓవర్స్కే 140 కొట్టేశారంట. ఇంకా అప్పటికి మ్యాచ్ అయిపోయింది. వచ్చేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ అనమాట రైల్వే గేట్ దగ్గర. సో అలా ఫైనల్లీ అయితే ఎలాగోలా మ్యాచ్ అయితే చూశాను స్టేడియంలో. సో ఇంకా మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేను ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బై ఫ్రెండ్స్.